సో ఇప్పుడు కమింగ్ టు జిఎస్టీ అండి. జిఎస్టీ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది ఇది ఒక నెగెటివ్ వేలోనే చూసారు. సో అసలు ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు. చాలా మంది జిఎస్టీని తిట్టుకుంటూ ఉంటారు. అసలు జిఎస్టీ వల్ల మనకి బెనిఫిట్సా లేకపోతే నష్టం అని అంటారా? సింగిల్ ఆన్సర్ చెప్పాలంటే బెనిఫిట్స్ ఎక్కువ అండి, నష్టం ఓకే. కంటే బెనిఫిట్స్ ఎక్కువ. మ్హూ. జిఎస్టీ అయితే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గా ఉంటుంది ఇండియా మొత్తం కూడా. బెనిఫిట్ ఫర్ మనకి, నష్టం ఎవరికంటే స్టేట్లకి. ఓకే. ఎందుకంటే ఆ కలెక్టింగ్ ఆఫ్ ట్యాక్స్ విల్ బి డన్ బై సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి తర్వాత స్టేట్లకి ఇవ్వాలి. అందులో కూడా 50% ఆఫ్ జిఎస్టీలో స్టేట్ కి వెళ్తుంది, 50% గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తుంది. ఓకే. సో సో ఈ కట్టిన జిఎస్టీని కూడా మనం వెనక్కి రప్పించుకోవచ్చు మళ్ళీ అని అంటారు. మరి ఇది ఎలా అండి? ఇప్పుడు కట్టిన జిఎస్టీ అంటే నాట్ ఫర్ ఎవ్రీబడి అండి. కన్జ్యూమర్ అనేప్పుడు మీరు ఉన్నారు, మీరు వెళ్ళి మొబైల్ కొనుక్కున్నారు, దాని మీద జిఎస్టీ వెనక్కి రాదు. మీరు ఓన్లీ వ్యాపారస్తుడు అయితే దెన్ మీకు వెనక్కి వస్తుంది తప్పితే, ఓకే. మీరు కన్జ్యూమర్ అంటే ఎవరు చివర్లో యూజ్ చేసుకునే వ్యక్తి జిఎస్టీ వెనక్కి తెచ్చుకోలేడు. ఓకే. ఈ కెనాట్ రిఫండ్ సో బిజినెస్ పీపుల్ మాత్రమే బిజినెస్ పీపుల్ మాత్రమే ఇన్పుట్ కింద తెచ్చుకొని దాన్ని సెటప్ చేసుకుంటే మనం కట్టేదానికి సెటప్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే రిఫండ్ అంటారు కదా, రిఫండ్ అంటే జనరల్ గా మనకి ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఏమైనా చేసిన వాళ్ళకి, అలాగే నాకు ఎగ్జామ్షన్ సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి, నేను ఏదైనా ఎవరికి జిఎస్టీ పే చేస్తే వాళ్ళు రిఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. RFT ఫామ్ 01 అని ఉంటుంది. ఆ ఫామ్ ఫైల్ చేసి, ఇదిగోండి బాబు, ఇది నా బిజినెస్, ఇదిగో ఇలా చేస్తాను, ఇంత ఎక్స్పోర్ట్ చేశాను, ఇంత నేను జిఎస్టీ ఎక్స్పోర్ట్ చేసిన గూడ్స్ మీద జిఎస్టీ కట్టాను, నాకు ఇవ్వండి, ఈ ఎగ్జామ్ట్ గూడ్స్ మీద నేను జిఎస్టీ కట్టాను, నాకు ఇవ్వండి అని చెప్పి మన డిపార్ట్మెంట్ కి అప్లై చేయాలి. ఒక 60 days లోపు రిఫండ్ వస్తుంది.